Good evening once again. Blue Jay Marketing OPC Private Limited Business Opportunity Meeting కి స్వాగతం సుస్వాగతం. ఈ బ్లూ జే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ ప్లాన్ కి వినే ముందు జస్ట్ మనం ఏంటంటే ఒకసారి మళ్ళీ ఒకసారి ఒక ప్రాపర్ వేలో కూర్చొని ఓకే. సో డిస్టర్బ్ కాకుండా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ వినాల్సిందిగా. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్. ఒకటే ఒకటి నేను చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్, ప్రూవన్ ప్లాన్. ప్రొడక్ట్ చాలా బాగుంది, మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా ఉంది, అండ్ దాంతో పాటు మనకి ఏంటంటే ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్. ఓకే, ఫారెన్ లో నడిచే బిజినెస్ ప్లాన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, వండర్ఫుల్ సెషన్ మనకు కాబోతుంది. లెట్ స్టార్ట్ ద సెషన్. సో ఇవి ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి. ఇక్కడ కుక్కర్ ఉంది, తర్వాత మనకు రైస్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంది, తర్వాత ఫ్రై ప్యాన్ ఉంది, తర్వాత ఇక్కడ మనకు రీసెంట్లీ కొత్తగా మనకు లాంచ్ అయిన ఒకటి రైస్ స్టోవ్ ఒకటి ఉంది, దాని తర్వాత కడాయి మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ తోని మనకు ట్రైప్లై ప్రొడక్ట్స్ అండ్ ఎలక్ట్రిక్ మనకు ఈ గూడ్స్ తోని మనం ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి మనం చేద్దాము. సో దానికంటే ముందు నన్ను నేను ఒకసారి పరిచయం చేసుకుంటాను. నా పేరు బషీర్ అలీ నుంచి, నేను హైదరాబాద్ నుంచి గత 20 సంవత్సరాలుగా నేను నెట్వర్క్ మార్కెటింగ్ నేను చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ థింగ్. అండ్ ఈ పొజిషన్ ఈ కంపెనీ నేను సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ గా నేను పొజిషన్ లో ఉన్నాను. అండ్ వండర్ఫుల్ ఇన్కమ్ అండ్ వండర్ఫుల్ టీమ్ నేను ఇక్కడ నేను సంపాదించుకోగలిగాను. అండ్ దాంతో పాటు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ మన ఎండి గారు అండ్ సిఎండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, బ్లూ జే మార్కెటింగ్ ప్లాన్ వినే ముందు ఒక్కసారి ఏంటంటే కంపెనీ ఏంటి, ఎలా మనకు కంపెనీ క్రియేట్ అయింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చూసుకోవడం. ఎందుకు అంటే మనం ఒక పిల్లల్ని కానివ్వండి, మన పిల్లల్ని కాలేజ్ కానివ్వండి, స్కూల్ని కానివ్వండి, మనం జాయిన్ చేసేటప్పుడు ఏం చూస్తాము? మేనేజ్మెంట్ చూస్తాము, స్కూల్ చూస్తాము, కాలేజ్ చూస్తాము, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇదంతా మొత్తం చూస్తాం కదా. సో మనకు ఫ్యూచర్ లో మనం కెరియర్ గా ఈ ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎక్సెప్ట్ చేసే ముందు మన కంపెనీ గురించి ఒకసారి మనం తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపెనీ వచ్చేసి 2014 నుంచి మనకు ఎగ్జిస్టింగ్ లో ఉంది. అండ్ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకు రామోజీ ఫిలిం సిటీ దగ్గర హైదరాబాద్ లో ఉందన్నమాట. సో ఇక్కడ దీనికి ట్రేడ్ మార్క్ వచ్చేసి మనకు 2017 లో కూడా మనకు రావడం జరిగింది. అండ్ ఇంత వండర్ఫుల్ అండ్ ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీకి సిఎండి గారు వచ్చేసి మనకు ఆర్ వీరబాబు గారు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఒకటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతో పాటు ట్రెడిషనల్ బిజినెస్ లో కూడా 2014 నుంచి ఈ బ్రాండ్ ని ఒక ఒక వండర్ఫుల్ గా నడిపిస్తున్న గ్రేట్ లీడరే మనకు వీరబాబు గారు. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ లో అండ్ చాలా అద్భుతంగా తను చాలా కొన్ని కంపెనీస్ కి డైరెక్టర్ గా, ఫౌండర్ గా, తర్వాత టాప్ డిస్ట్రిబ్యూటర్ గా అక్కడ ఉండి తన ఎక్స్పీరియన్స్ ని మనతో పాటు ఇక్కడ షేర్ చేసి అండ్ మనకు గైడ్ చేయడానికి ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వండర్ఫుల్ వీరబాబు సార్కి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. ఓకే, నౌ 2021 లో మనకి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించిన ఆల్ లీగాలిటీస్ మనకు వచ్చేసాయి, ఇంకా ఫర్దర్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా కంప్లీట్ గైడ్ లైన్స్ వచ్చాయి. ఆ గైడ్ లైన్స్ ని తూచా తప్పకుండా ఓకే సైంటిఫిక్ అడ్వైజర్ ని కూడా అపాయింట్ చేసుకొని మన కంపెనీ అంత స్ట్రాంగ్ గా మనకు ఇక్కడ ముందుకెళ్తుంది లీడర్స్. ఓకే, డెడికేటెడ్ టు క్రియేట్ ఇన్నోవేటివ్ హై క్వాలిటీ కిచెన్ అప్లయన్సెస్ ని మనం క్రియేట్ చేయడానికి, డిజైన్ చేయడానికి, మేకింగ్ చేయడానికి, కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని ఈజియర్, ఫాస్టర్ అండ్ ఎంజాయబుల్ చేయడానికి ఇక్కడ ఆపర్చునిటీ. అండ్ దాంతో పాటు ఇక్కడ ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇక్కడ క్రియేట్ చేసిన గ్రేట్ లీడరే మనకు వీరబాబు సార్. ఓకే, సో కంపెనీ విజన్ వచ్చేసి మనకి ఏంటంటే అవర్ విజన్ ఈజ్ టు రీచ్ మిలియన్స్ ఆఫ్ హోమ్స్ విత్ బ్లూ జే బ్రాండ్ కిచెన్ అప్లయన్సెస్. అంటే సింపుల్ గా సార్ చెప్పడం ఒకటి ఏంటంటే ఇండియాలో ఉన్న జనాభా ఎంతైతే ఉందో 1.25 1.50 ఏదైతే క్రోర్స్ ఉన్నారో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క ప్రొడక్ట్ అన్న ఉండాలన్నది ఒక గ్రేట్ విజన్ తో మనకు పనిచేస్తున్నారు. సో ఒక్కసారి గుర్తుంటుకోండి, కంపెనీలో స్టార్టింగ్ లో మనం ఉన్నాం ఇప్పుడు. సో విజన్ అంత పెద్దగా ఉన్నప్పుడు మన ద్వారా ఎంత మంది ఇంట్లోకి ఈ ప్రొడక్ట్ పోతుంది అన్నది ఒక్కసారి మనం చూసుకుంటే మాత్రం అద్భుతంగా మనం ఇంకా సాధించబోతున్నాం విజయాలు. ఓకే, సో నౌ మిషన్ వచ్చేసి మనకి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించిన ఎంపవర్మెంట్ అండ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, సేల్స్ మెన్ అండ్ క్రియేటివ్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయడం ఏదైతే ఉందో. సో ఇప్పుడు మనం చూస్తున్నాము మొత్తం ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్స్ కొద్దిగా ఓకే సో ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయలేకపోతున్నాం, కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ ద బెస్ట్ సోర్స్. అన్లిమిటెడ్ పీపుల్ కి మనం ఇక్కడ సోర్స్ ఇస్తాం. అదే బాటలో మనం కూడా ఉంటే మాత్రం అద్భుతంగా మనం ఇక్కడ అద్భుతాలు సృష్టించవచ్చు, మనము బాగుపడతాము అండ్ సొసైటీని కూడా బాగుపెట్టే మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ దొరికింది. సో నౌ కంపెనీ గురించి మనం తెలుసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ ఎండి గారి గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఇక్కడ తెలుసుకోవాల్సింది లీగాలిటీస్ పరంగా.
ఓకే. కంపెనీ లీగాలిటీస్ పరంగా మనం ఇక్కడ ఇన్కార్పొరేట్ సర్టిఫికేట్, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నప్పుడు ఇన్కార్పొరేట్ సర్టిఫికేట్ కావాలి. టాన్ తర్వాత జిఎస్టీ సర్టిఫికేట్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. తర్వాత ట్రేడ్ మార్క్ ఉంది. తర్వాత ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కంపెనీ రన్ చేయడానికి లీగల్ గా ఏవైతే కావాలో కంప్లీట్ మనకు ఇక్కడ చేయడం జరిగింది అనమాట. ఈ ఆపర్చునిటీని మీరు ఓకే మీ లైఫ్ లో లేదంటే మీ కెరియర్ లో మీరు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ లేదంటే మీ కెరియర్ ఆపర్చునిటీ లాగా దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే దీనికి ఏంటంటే మనకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. దాన్ని మనం జాయినింగ్ ప్యాకేజెస్ అనొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకు ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, ఇండక్షన్ కుక్ టాప్, దాని తర్వాత ఎలక్ట్రిక్ కెటల్. ఓకే, సో ఈ 3 ప్రొడక్ట్స్ వచ్చేసి ఒక ప్రొడక్ట్ ఇది వచ్చేసి మనకు ఎంఆర్పి 15,000 రూపీస్ ఉంటుంది. ఈ ప్రొడక్ట్ మనకు అవైలబుల్ ఉంటుంది. సపోజ్ మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీ నాకు నచ్చింది, ఎస్ నేను పోవాలి, నేను స్టార్ట్ చేయాలి బిజినెస్ ఆపర్చునిటీ అనుకుంటే జస్ట్ ఈ ప్యాకేజ్ తీసుకొని ఇమీడియట్ ప్రొడక్ట్ తీసుకొని ఈ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకుంటూ మీరు బిజినెస్ ని ఇమీడియట్లీ స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి మనకు 8 పీస్ సెట్. దిస్ ఇస్ కాల్డ్ ట్రైప్లై. ఓకే, 3 లేయర్స్. దీని గురించి లాస్ట్ లో ఒక స్లైడ్ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. దీనిలో వచ్చేసి 2 కడాయిలు ఉంటాయి, ఒకటి సాస్ పాన్ ఉంటుంది, ఒకటి వచ్చేసి మనము ఫ్రై పాన్ ఉంటుంది. ఇది ఈ ప్యాకేజ్ సెకండ్ ప్యాకేజ్. ఇది సెకండ్ ప్యాకేజ్ మనకు ఫస్ట్ టైం మాత్రం 15,000 లో మనకు వస్తుంది. ఓకే, ఈ రకంగా సెకండ్ ప్యాకేజ్. థర్డ్ ప్యాకేజ్ వచ్చే కమింగ్ సూన్ వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే మన కమింగ్ సూన్. ప్రతి కిచెన్ లో ఉండాల్సింది ప్రెషర్ కుక్కర్ కంపల్సరీగా ఉండాలి. ఒకటే ప్రెషర్ కుక్కర్ కాకుండా ఇక్కడ డిఫరెంట్ గా ఆలోచించేసారి ఇక్కడ మనకి ఏం చేశారంటే 1.5 లీటర్స్, 3.5 లీటర్స్ అండ్ 5.5 లీటర్స్ కి సంబంధించిన ప్రెషర్ కుక్కర్, దట్ టు ట్రైప్లై. ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ట్రైప్లై అని ఒక్కసారి మీరు కొట్టి చూడండి. ఇవాళ రేపు ట్రెండింగ్ లో నడుస్తుంది, అంత వెసల్స్ అంటే వచ్చేసి మనకు ట్రైప్లై నడుస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మనకు ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ప్రెస్టీజ్, పిజియాన్, హాకిన్స్, తర్వాత బర్నర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానికి ధీటుగా క్వాలిటీ పరంగా మనం చూసుకుంటే ఈ ప్రొడక్ట్స్ మనకు దానికి ధీటుగా ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఏంటంటే ఈ ప్రొడక్ట్ మీరు డిస్కౌంట్ చూసుకున్నా, ఎంఆర్పి చూసుకున్నా కూడా వాళ్ళ ట్రెడిషనల్ వాళ్ళు ఏదైతే అమ్ముకుంటున్నారో దానికంటే 100 రూపీస్ అండ్ 200 రూపీస్ మనకు తక్కువలో దొరుకుతున్నాయి మనకు. సో అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకి ఉంది. అండ్ ఇక్కడ కమింగ్ సూన్ 10 పీస్ సెట్. ఇది 10 పీస్ సెట్. దీనిలో జస్ట్ సాస్ పాన్, కడాయి, తర్వాత ఫ్రై పాన్, రెండు వచ్చేసి రైస్ బాల్స్ ఉంటాయి. ఒక పెద్ద రైస్ బాల్ ఉంటుంది, ఒక చిన్న రైస్ బాల్ ఉంటుంది. ఇది కూడా మనకు ఎంఆర్పి వచ్చేసి 15,000 రూపీస్ మనకు ఈ ప్యాకేజ్. దీస్ ఆర్ ద జాయినింగ్ ప్యాకేజెస్. అంటే ఈ బిజినెస్ మీకు నచ్చింది, నాకు బిజినెస్ పరంగా కానీ ప్రొడక్ట్ పరంగా కానీ నేను వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఫస్ట్ టైం మాత్రం మీరు 15,000 పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇమీడియట్లీ మీరు ప్రొడక్ట్ రాబోదు. ఫస్ట్ 2 ప్యాకేజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ కమింగ్ సూన్ ప్రొడక్ట్స్ వచ్చేసి థర్డ్ అండ్ ఫోర్త్ ప్రొడక్ట్ వచ్చేసి మన దగ్గర రాబోతున్నాయి అతి త్వరలో. నా ట్రైప్లై గురించి మనం మాట్లాడుకున్నాం. ట్రైప్లై ఏంటి? ట్రైప్లై తో సెకండ్ ప్యాకేజ్, థర్డ్ ప్యాకేజ్ అండ్ ఫోర్త్ ప్యాకేజ్ ఏవైతే ఉన్నాయో మనకు ఇవి ట్రైప్లై అంటే ఏంటి ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుందాం మీటర్స్. ఈ ట్రైప్లై చూడండి సింపుల్ గా ఇక్కడ ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి. ఇది ఒక లేయర్, ఇది సెకండ్ లేయర్, ఇది థర్డ్ లేయర్. ఒక కడాయి తీసుకొని మన దగ్గర ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఒక కడాయి తీసుకొని దాన్ని అడ్డంగా అంటే ఇట్లా మనం కోస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే 3 లేయర్స్. ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి దీని ఏమంటారంటే ఫుడ్ గ్రేడ్ అంటాం. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ 304 ఇన్నర్ లేయర్ అంటారు దీన్ని. అంటే దీనిలో మీరు ఫుడ్ వండినా కూడా న్యూట్రిషన్ డిస్టర్బ్ కాకుండా లెస్ ఆయిల్ తోని మీరు ఇక్కడ మాడకుండా వండర్ఫుల్ గా మీరు ఇక్కడ వండుకోవచ్చు తక్కువ టైంలో. నార్మల్ గా మన వెసల్స్ లో మనం ఇంట్లో వాడే దానికంటే కూడా కనీసం అంటే కూడా 40% టైం ని మీరు ఇక్కడ కన్సంప్షన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవచ్చు. సెకండ్ లేయర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది అల్యూమినియం. యూనిఫామ్ హీటింగ్. యూనిఫామ్ అంటే సపోజ్ మీరు స్టెయిన్లెస్ స్టీల్ పెట్టారనుకోండి, ఏమవుతుంది అడుగునే జస్ట్ మీకు వేడి కావడం జరుగుతుంది, పైన అది చల్లనే ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ వండేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈవెన్ గా హీట్ అనేది కరెక్ట్ గా పాసింగ్ కాదు. కానీ ఈ ట్రైప్లైలో మీరు వండినప్పుడు ఏమవుతుంది, దానిలో సెకండ్ లేయర్ ఏదైతే ఉంటుందో మధ్యలో లేయర్ అది అల్యూమినియం కాబట్టి ఈవెన్ గా హీట్ అవుతుంది అది. అండ్ థర్డ్ లేయర్ ఏదైతే ఉంటుందో, అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మనకు ఇండక్షన్ క్యాపబిలిటీ. ఇండక్షన్ కేపబిలిటీ అంటే ఈవెన్ మీరు ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఎలాగా అంటే కూడా సో దీన్ని మీరు మల్టిపుల్ గా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకటి హెల్త్ పరంగా, ఓకే, లెస్ మీరు తక్కువ మెయింటెనెన్స్ లో మీరు చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మీరు తీసుకున్నామంటే ఓకే, వన్ ఆఫ్ ద వీడియోలో నేను చూసాను 12 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు మీకు ఇది మీకు దీన్ని మీరు రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు, కొత్తది కొనాల్సిన అవసరం లేదు. అంత పెద్ద డ్యూరబుల్ తో మీరు ఇక్కడ సింపుల్ గా మీరు వెళ్ళిపోవచ్చు. ఇది ట్రైప్లై. ఇప్పుడు టోటల్ బిజినెస్ బ్లూ జేకి సంబంధించిన బిజినెస్ ఏదైతే టోటల్ గా ట్రైప్లై మీదనే. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ట్రైప్లై మీద మనం నడిపిస్తున్నాం. దాంతో పాటు ఏది మన ప్రెస్టీజ్, పిజియాన్, హాకిన్స్ అండ్ బర్నర్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో దానికి ధీటుగా ప్రొడక్ట్ మనము ట్రెడిషనల్ బిజినెస్ వాళ్ళు ఎలా అయితే అమ్ముతున్నారో అదే క్వాలిటీ, అదే దీటి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము.
సింపుల్గా వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, తర్వాత స్టేట్ డిస్ట్రిబ్యూటర్, నేషనల్ ఇవన్నీ ఉంటాయి కదా, హోల్సేల్ రీటైల్ ఉంటాయి కదా. అది కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళకు మల్టిపుల్గా మనం ఇక్కడ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరిగింది. నా అల్యూమినియం గురించి ఇందాక మీరు ఒక వీడియో చూశారు. అల్యూమినియం ఇప్పుడు చూస్తూనే ఉంటారు మీరు, దాదాపు 8 మంత్స్ నుంచి 9-10 మంత్స్ నుంచి మనం వింటూనే ఉన్నాం అల్యూమినియం కొద్దిగా హానికరం, దాన్ని వాడదు అని. సో ఇక్కడ రీప్లేస్మెంట్ జరుగుతుంది. ప్రతి ఇంట్లో దాని గురించి కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నారు, అల్యూమినియం గురించి, హానికరం గురించి. సో ఇవన్నీ ఉన్నాయి, కొన్ని ఇవి పేపర్ కటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం వాడదు అని చాలా వరకు చెప్తున్నారు. సో ఏం వాడాలి? సో బెస్ట్ ఆప్షన్ ఇస్ ట్రైప్లై. దట్ ఈస్ ద థింగ్. ఓకే లీడర్స్, నౌ సెకండ్ ఒక చిన్న వీడియో ఉంది, ఈ వీడియో ఒకసారి చూడండి, దీని గురించి మీకు తెలుస్తుంది. No soaking. No soaking. Simply swipe, wash and done. I'm talking about Triply Cookware's easy cleaning formula. Yes, it is not only easy to use but also it is super easy to clean. With thick 3-layer body, it has a heavy bottom. Even heating ensures that food doesn't stick to the surface. Even with less oil, there is no fear of burning your dish. That means you can simply wash Triply Cookware without soaking. Makes it look brand new after cleaning. Forget scrubbing tough stains. Get Triply Cookware and enjoy effortless cooking with easy cleaning. చూసారు కదా ఎంత ఈజీ క్లీనింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకటి ఒక తెలుగులో మనకి ఒక వీడియో ఉంది, అల్యూమినియం ఎందుకు వాడకూడదు, దానివల్ల ఏంటి హానికరం. ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే అల్యూమినియం ప్రతి ఇంట్లో వాడుతూనే ఉన్నారు ఇప్పుడు. అండ్ ఇది తీసుకోవడం వల్ల మనకి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎందుకు వాడకూడదు అల్యూమినియం అనేది ఒక క్లారిటీ మనకు రావడం జరుగుతుంది. ఒకసారి చాలా కేర్ఫుల్ గా ఇది వినండి. ఇటీవలి కాలంలో వివిధ జీవన విశేషాలు, అలవాట్లు, వారి పరికరాలు, పాత్రలు, ఆహారాలపై విస్తృత పరిశోధనలు పెరుగుతున్నాయి. ఇందులో తాజాగా ఒక భయానక విషయం బయటపడింది. అల్యూమినియం వంట పాత్రలు వాడే వారి సంఖ్య అధికంగానే ఉంది. కళాయిలు, బిర్యానీలు వండే పాత్రలు, అన్నం పాత్రలు అధికంగా అల్యూమినియంలోనే దొరుకుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ పాత్రలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే అల్యూమినియం పాత్రలో వండే ఆహారాలను దీర్ఘకాలంగా తినడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం. ఏజెన్సీ ఫర్ టాక్సెస్, సబ్స్టాన్సెస్ అండ్ డిసీజ్ రిజిస్ట్రీ ప్రకారం అల్యూమినియం పాత్రలో వండుకునేవారు ఆహారంతో పాటు 0.01 నుండి 5% వరకు అల్యూమినియం శరీరంలో చేరుతుంది. కానీ ఇందులో అధిక భాగం రక్త ప్రవాహంలోకి మాత్రం చేరదు. ఎవరి రక్తంలో అయితే అవసరమైన దానికంటే అధికంగా అల్యూమినియం చేరుతుందో వారిలో శ్రద్ధ, అభ్యాసం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఈ విషయాన్ని వడోదరాలో ఉన్న ఎంఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆహార పరిశోధకులు కనుగొన్నారు. అల్యూమినియం కళాయిలో వండే డీప్ ఫ్రై వంటల వల్ల అల్యూమినియం సూక్ష్మమైన కణాల రూపంలో శరీరంలో చేరే అవకాశం ఉంది. దీనివల్ల మతిమరుపు వ్యాధితో పాటు ఆస్టియోపోరోసిస్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే ఇది మెదడు కుంచుకుపోయేలా చేస్తుంది. మెదడు కణాలు కూడా చనిపోయే పరిస్థితి కలుగుతుంది. వడోదరాలో నివసిస్తున్న 90 మంది అల్జీమర్స్ రోగులపై ఈ పరిశోధన సాగింది. వీరంతా తేలికపాలి నుంచి తీవ్రమైన అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అలాగే వీరి వయసు కూడా 60 ఏళ్లు దాటిన వారే. వీరు ఎన్నో ఏళ్లుగా అల్యూమినియం పాత్రలో వండిన ఆహారాన్ని తింటున్న వారే. మతిమరుపు వ్యాధికి అల్యూమినియం పాత్రలకు మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవాలనుకున్నారు అధ్యయనకర్తలు. వారు చెప్పిన ప్రకారం అధిక ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం పాత్రలు కంటికి కనిపించకుండా కరగడం ప్రారంభమవుతుంది. చాలా చిన్న చిన్న కణాలుగా విడిపోయి ఆహారంలో కలిసిపోతుంది ఈ లోహం. దీనివల్లే అనేక సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ కూడా హాని కలిగిస్తుంది. కేవలం అల్యూమినియం పాత్రలో వండటమే కాదు, అల్యూమినియం ఫాయిల్ పేపర్లలో బేకింగ్ చేయడం వల్ల కూడా ఆహార సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యానికి ఏది మంచిదో అదే చేయాలి. ఆరోగ్యాన్ని పణం పెట్టడం మంచిది కాదు. కాబట్టి అల్యూమినియం పాత్రలు వాడడం మానేసి ఇనుమ లేదా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడడం మంచిది. ఎస్, ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేటివ్ మనకు వీడియో మనం చూడడం జరిగింది. సో అల్యూమినియం ఎందుకు వాడవద్దు, ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి, ఎందుకు వాడవద్దు ఏంటి అన్నది మీకు ఇంకా క్లారిటీ రావద్దు. ఓకే, నా బిజినెస్ పరంగా మనం ఒకసారి చూసుకుని, ఒకసారి ఈ బిజినెస్ లో మనం స్టార్ట్ చేయాలంటే ఒక 4 ప్యాకేజ్లు ఉన్నాయి. ఆ 4 ప్యాకేజ్లు మీరు జస్ట్ తీసుకుని మీరు చేసుకోవచ్చు. దాంతో పాటు కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ ఓకే, రిజిస్ట్రేషన్ మాత్రం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. మనం ఐడి యాక్టివేట్ చేసుకోవాలి, అది ఉంటుంది. 1 పాన్ కార్డ్ 1 ఐడి అండ్ దాంతో పాటు 7,500 బీవీ. ఓకే,
మనము యాక్టివ్ కావాలి అంటే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అన్న ర్యాంక్ మనకు రావాలి, పొజిషన్ మనకు రావాలి, బిజినెస్ స్టార్ట్ కావాలి అంటే మాత్రం ఇక్కడ మనము 7500 BV మస్ట్ గా ఉండాలి. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో కంపెనీయే ఫ్రీ హోమ్ డెలివరీ అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మనం వరి కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ మనం టేకప్ చేయాలి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము, కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కొన్ని చూస్తున్నాం. మనం ఏం చేసే వాళ్ళం, జస్ట్ మనమే బ్యాగ్లో మోసుకొని వెళ్ళి మన కస్టమర్కి లేదా డిస్ట్రిబ్యూటర్స్కి కొత్త వాళ్ళకు మనం ప్రొవైడ్ చేసాము. కానీ ఆ బాధ ఇక్కడ మనకు లేదు. ఒక్కసారి ఐడి పడింది, సపోజ్ ఇక్కడ మీరు ఢిల్లీలో ఒక ఐడి చేశారు, క్రియేట్ చేశారు, జస్ట్ ఐడి యాక్టివేట్ చేశారు అంటే ఈ రోజు యాక్టివేట్ అయిందంటే రేపు మార్నింగ్ వాళ్ళకు డెలివరీ వెళ్ళిపోతుంది. కంపెనీ విల్ టేక్ కేర్. ఓకే, కంప్లీట్ కంపెనీ టేక్ కేర్ చేస్తుంది డీలర్స్. సో ఇది నా ఇప్పుడు ఒక్కసారి మన ఐడి యాక్టివేట్ అయ్యింది అంటే, ఐడి యాక్టివేట్ కాగానే మనకు 5 రకాల ఇన్కమ్స్ కి మనం ఎలిజిబుల్ అవుతాము. ఒకటి ఇక్కడ చూద్దాం. ఓకే, ఈ 5 రకాలలో మనకు 2 విభాగాలుగా జస్ట్ ఇక్కడ మనకు డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫస్ట్ డైలీ పేయబుల్, ఒక 3 ఉన్నాయి. మంత్లీ పేయబుల్, ఈ 5లో 3 ఏమో డైలీ పేయబుల్, 2 వచ్చేసి మనకు ఇక్కడ మంత్లీ పేయబుల్ ఉన్నాయన్నమాట. అది ఏంటంటే ఒకసారి మనం ఇక్కడ చూసుకోండి వీడియోస్. నా ఫస్ట్ వచ్చేసి డైలీ పేయబుల్ రీటైల్ బోనస్. ఓకే, సెకండ్ వచ్చేసి మనకు టీమ్ సేల్స్ బోనస్, థర్డ్ వచ్చేసి మనకు టీమ్ మెంటార్ బోనస్. ఇది ఒకటి, ఇది డైలీ పేయబుల్. సపోజ్ ఈ రోజు మీకు ఏదైనా బిజినెస్ జరిగింది అనుకోండి, రేపు మార్నింగ్ దాని కమిషన్ ఏదైతే ఉంటుందో మనకు బ్యాంక్ లో డైరెక్ట్ మనకు నిఫ్టీ ద్వారా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది ర్యాంక్ బోనస్ అండ్ రాయల్టీ ఏదైతే ఉంటుందో మనకు ఇది మంత్లీ పేయబుల్. అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎంతైతే బిజినెస్ జరుగుతుందో ఆ బిజినెస్ మీద మన కమిషన్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందో అది మంత్లీ అన్నమాట. నా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ రీటైల్ బోనస్ గురించి మనం ఆలోచిద్దాం. రీటైల్ బోనస్ అంటే ఏంటంటే సింపుల్ గా మన దగ్గర ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో, ఒక ప్యాకేజ్ కొన్నాము, మనకు ప్రొడక్ట్ వచ్చింది, దాంతో పాటు లైఫ్ లాంగ్ మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ అన్నది మనకు ఐడి ద్వారా మనకు క్రియేట్ చేయడం జరిగింది అనమాట. నా ఇప్పుడు మన మిగతా ప్యాకేజెస్ ఏవైతే మన దగ్గర ఇప్పుడు 4 ప్యాకేజెస్ ఉన్నాయో, ఆ 4 ప్యాకేజెస్ లో మళ్ళీ మీరు కొన్న ప్యాకేజ్ మళ్ళీ మీరు కొనాలన్నా, మీ ఐడి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొనాలన్నా, లేదంటే మిగతా 4 ప్యాకేజ్ ఏ ప్యాకేజ్ మీరు కొనాలన్నా కూడా సెకండ్ టైం మీకు 20% డిస్కౌంట్, అంటే 12,000 రూపీస్లోనే మీకు ఆ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. నౌ సపోజ్ మీరు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు, ప్రొడక్ట్ గురించి చెప్పారు, బిజినెస్ గురించి చెప్పారు. సో ఎవరైనా అన్నారు అనుకోండి, సో నాకు ఈ ఐడి వద్దు, నాకు ఇదంతా వద్దు, నాకు ప్రొడక్ట్ కావాలి అంటే మీరేం చేయొచ్చు, మీ ఐడిలో ఒక 12,000 రూపీస్లో మీరు ఐడిలో పర్చేస్ చేసుకొని మీరు కావాలనుకుంటే 15,000 రూపీస్లో మీరు అమ్ముకుంటే క్యాష్ మీకు 3,000 రూపీస్ వస్తుంది. లేదు సపోజ్ కొంతమంది అన్నారు అనుకోండి, నాకు డిస్కౌంట్లో ప్రొడక్ట్ కావాలి కానీ ఐడి వద్దు, బిజినెస్ ఆపర్చునిటీ వద్దు అనుకున్న వాళ్ళకు మీరు మీ అకౌంట్లో 12,000 రూపీస్లో మీరు పర్చేస్ చేసి వాళ్ళకు 12,000కే ఇచ్చేసేయండి. మీకు బైనరీ మ్యాచింగ్ లో 1,000 రూపీస్ మీకు అక్కడ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 విధాలుగా కూడా ఇక్కడ మీరు విన్ సిచ్యువేషన్. వాళ్ళు ఐడి వేసినా వేయకున్నా, మీరు ఎంఆర్పీలు అమ్మినా, మీకు ఏ రకంగా అయినా కూడా మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ రీటైల్ బోనస్. ఓకే, నౌ సెకండ్ వచ్చేసి మనకు టీమ్ సేల్స్ బోనస్. ఈ టీమ్ సేల్స్ బోనస్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుంది, ఇది ఒకసారి ఈ చార్ట్ చూసుకోండి. దీని తర్వాత అంత ప్రాక్టికల్ గా వెళ్ళిపోతాం. ఓకే, సో యానిమేషన్ ద్వారా అండ్ నేను చార్ట్స్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బీవీస్ వచ్చేసి ఈ ఫస్ట్ పవర్ లెగ్, ఫస్ట్ ప్రాఫిట్ లెగ్, సెకండ్ ప్రాఫిట్ లెగ్, థర్డ్ ప్రాఫిట్ లెగ్, ఫోర్త్ ప్రాఫిట్ లెగ్, ఫిఫ్త్ ప్రాఫిట్ లెగ్. ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఒక ఐడి యాక్టివేట్ కావాలి అంటే 7,500 BV మన అకౌంట్ లో మనం ఐడి యాక్టివేట్ కావడానికి మనకు పడుతుంది అనమాట. ఈ ఫస్ట్ ప్రాఫిట్ లెగ్ ఏదైతే ఉంటుందో దీని బైనరీలో ఫస్ట్ లెగ్ కి 1,500 రూపీస్ మనకు మ్యాచింగ్ బోనస్, సెకండ్ లెగ్ లో 1,650, థర్డ్ లెగ్ లో 1,850, ఫోర్త్ లెగ్ లో మనకి ఏంటంటే ఇక్కడ 1,950, 2,100 వచ్చేసి మనకు ఫిఫ్త్ లెగ్ కి సంబంధించింది. దీని తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంతవరకు క్యాపింగ్ ఇవ్వలేదు ప్రతి కంపెనీలో ఏమంటే ఎంతో కొంతవరకు వెళ్ళిన తర్వాత క్యాపింగో సీలింగో అంటారు కంపెనీ వాళ్ళు, అది ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీగా. ఇక్కడ 3 lakh BV అంటే 40 ఐడీస్ మ్యాచింగ్ వరకు కంపెనీ ఇవ్వగలుగుతుంది క్యాపింగ్. ఈ క్యాపింగ్ ప్రాసెస్ కూడా చూడండి, ప్రతి కంపెనీలో మనకి ఏముంటుంది, ఒక్క ఐడికి ఒకటే క్యాపింగ్, ఒకటే సీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు డిఫరెంట్ అంటే ఒక 5 సపరేట్ లెగ్స్ ఉన్నాయనుకోండి, దానికి డిఫరెంట్ క్యాపింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాఫిట్ లెక్కి మనకు 60,000 రూపీస్ క్యాపింగ్, సెకండ్ ప్రాఫిట్ లెక్కి 66,000, థర్డ్ ప్రాఫిట్ లెక్కి 72,000, ఫోర్త్ ప్రాఫిట్ లెక్కి మనకి ఇక్కడ 78,000 అండ్ ఫిఫ్త్ ప్రాఫిట్ లెక్కి 84,000 రూపీస్ క్యాపింగ్. సపోజ్ మనకు పరిచయం ఉన్న, మనకు నెట్వర్క్ మార్కెటింగ్ తర్వాత హౌస్ వైఫ్స్ మనకు పరిచయం చేసినప్పుడు డిఫరెంట్ లెగ్స్ మనం ఓపెన్ చేసినప్పుడు సపరేట్ లెగ్స్ కి, సపరేట్ ప్రాఫిట్ లెగ్స్ కి, సపరేట్ లెగ్స్ కి మనకి ఇక్కడ క్యాపింగ్ సపరేట్ గా ఇవ్వడం జరిగింది.
సో ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ లీడర్స్. ఓకే, సో ఫర్దర్ గా మూవ్ అవుదాము. దీన్నే ప్రాక్టికల్ గా కొన్ని స్లైడ్స్ ద్వారా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నౌ సపోజ్ ఇక్కడ చూడండి. సపోజ్ నేను ఏం చేశాను, నేను ఇక్కడ నా ఐడి యాక్టివేట్ చేసుకున్నాను, 15,000 రూపీస్ పెట్టి నా ఐడి యాక్టివేట్ చేసుకున్నాను, ప్రొడక్ట్ తీసుకున్నాను, దాని తర్వాత లైఫ్ లాంగ్ బిజినెస్ ఆపర్చునిటీ నాకు వచ్చేసింది. నేనేం చేశాను, నాకు పరిచయం ఉన్న వ్యక్తులలో ఒక ఇద్దరిని ఈ బిజినెస్ లో ఇంట్రొడ్యూస్ చేశాను. ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల దీన్ని మన సేల్ 1 అంటాము, దీన్ని సేల్ 2 అంటాం. ఈ సేల్ 1 సేల్ 2 కి మ్యాచింగ్ 1:1 లో ఈ 1,500 రూపీస్ మనకు మ్యాచింగ్ రావడం జరుగుతుంది. ఇది అయిపోయింది. సపోజ్ ఈ సేల్ 1 సేల్ 2 ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా సపోజ్ అదే పని, నేను చేసిన పని వీళ్ళు కూడా చేశారనుకోండి. ఈయన ఒక ఇద్దరిని తెచ్చుకున్నాడు, ఈయన ఒక ఇద్దరిని ఈ బిజినెస్ లో ఇంట్రొడ్యూస్ చేశాడు. సో నాకెంత వస్తుంది, 2:2 ప్రకారంగా నాకు 3,000 రూపీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఐ గెట్ 3,000 రూపీస్, ఎందుకంటే పైన ఉన్నాను కాబట్టి 3,000 రూపీస్. సో అదే విధంగా సపోజ్ ఈ లెగ్ లో ఒక 4 ఐడీలు ఇక్కడ పడ్డాయి ఈరోజు, ఈ లెగ్ లో ఒక 4 ఐడీలు ఈ రోజు పడ్డాయి. ఈ రోజు ఈ బిజినెస్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఈ రోజు సపోజ్ ఈ రోజు బిజినెస్ టర్న్ ఓవర్ జరిగింది అనుకోండి. ఈ రోజు బిజినెస్ టర్న్ ఓవర్ ఎగ్జాంపుల్ గా నేను తీసుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ ఒక 4 ఐడీలు పడ్డాయి, ఇక్కడ ఒక 4 ఐడీలు పడ్డాయి అనుకోండి. సో ఇక్కడ మనకేమవుతుంది, ఇక్కడ 6,000 రూపీస్ నాకు రావడం జరుగుతుంది. సో దీనికి కలిపి క్యాపింగ్ వచ్చేసి 60,000. ఇందాక మనం అనుకున్నాం కదా 60,000 రూపీస్ క్యాపింగ్. దీనికి అంటే ఎంతవరకు, 40 ఐడీస్ మ్యాచింగ్ వరకు ఇవ్వగలుగుతుంది. ఇక్కడ 2 ఐడీస్ ఉన్నాయి, ఇక్కడ 4 ఐడీస్ ఉన్నాయి. అలాగా కింది వరకు 40 ఐడీస్ వరకు మనకు కింద కంపెనీ ఇవ్వగలుగుతుంది. ఓకే, సో ఇది అయిపోయింది. సో దీని తర్వాత నౌ సపోజ్ నార్మల్ బైనరీలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ దీన్ని ఏమంటాము, దీన్ని లెఫ్ట్ అంటాము, దీన్ని రైట్ అంటాం. లెఫ్ట్ రైట్ అంటాం. సపోజ్ మీకు మూడో వ్యక్తి వచ్చాడనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇక్కడన్నా స్పిల్ చేస్తారు, ఇక్కడన్నా మీరు స్పిల్ చేస్తారు. రైట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ సపరేట్ గా మీరు ఇంకో వ్యక్తిని డైరెక్ట్ గా స్పాన్సర్ చేశారనుకోండి, ఇక్కడ వచ్చి పడుతుంది చూడండి ఈ ఐడి, ఇక్కడ వచ్చి డైరెక్ట్. దీన్ని ఏమంటారు, జస్ట్ దీన్ని యూనిలెవెల్ అంటాం. దీన్ని ఐడి కనిపించేది యూనిలెవెల్, బట్ బెనిఫిట్స్ మాత్రం మొత్తం బైనరీ మ్యాచింగ్ ఉంటుంది. నౌ ఇప్పుడు ఏమైంది, ఈ సేల్ 1 సేల్ 2 మ్యాచ్ అయింది, 1,500 వచ్చేసింది. నౌ సేల్ 1 సేల్ 2 మ్యాచ్ అయింది, మళ్ళీ సేల్ 1 సేల్ 3 మ్యాచ్ అవుతుంది. ఇక్కడ బైనరీ మాత్రం ఇక్కడ 1650 రావడం జరుగుతుంది. అదే విధంగా ఫోర్త్ వ్యక్తి వచ్చాడు, అదే విధంగా సేమ్ థింగ్. ఇక్కడ ఈ సేల్ 1 సేల్ 2 సేల్ 1 సేల్ 3 సేల్ 1 అగైన్, ఇక్కడ సేల్ 1 సేల్ 4 కూడా మ్యాచ్ అవుతుంది. 1,800 రూపీస్ ఇక్కడ ప్రతి ఐడి మీద మనకు మ్యాచ్ రావడం జరుగుతుంది. సో అదే విధంగా సపోజ్ సేల్ 5 కూడా మనకి ఈ రోజు వచ్చింది అనుకోండి, ఇది మ్యాచ్ అవుతుంది. ఇది 1950 ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ 2,100 లాస్ట్ మ్యాచింగ్ ఏదైతే ఉంటుందో 2,100 ఇక్కడ మనకు రావడం జరుగుతుంది లీడర్స్. అంటే 1 పవర్ లెగ్, ఏ మనకు లెగ్ అయితే పవర్ అంటే ఎక్కువ బిజినెస్ చేస్తుందో అది పవర్ లెగ్ అవుతుంది. దాంతోని మనకు మ్యాచింగ్ వచ్చేసి ఇతర ఏవైతే లెగ్స్ ఉన్నాయో దానికి మ్యాచింగ్ మనకు రావడం జరుగుతుంది. ఇంకా సింపుల్ గా ఎగ్జాంపుల్ చేసుకోవడానికి ఫర్దర్ గా స్లైడ్ కి మూవ్ అవుదాం మనం. ఇవి సపోజ్ ఒక జస్ట్ మనకు సింపుల్ గా ఇక్కడ మనం 6 మందిని ఇంట్రొడ్యూస్ చేసాము. ఓకే, ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. సపోజ్ 1 month సేల్ జరిగింది అనుకోండి. 1 month సేల్ దేనిలో, సో అన్ని 6 లెగ్లలో 1 month సేల్ జరిగింది. సపోజ్ ఇక్కడ 1 సేల్ జరిగింది, ఇక్కడ ఒక 1 సేల్, ఇక్కడ ఒక 1 సేల్, ఇక్కడ ఒక 1 సేల్, ఇక్కడ ఒక 1 సేల్, ఇక్కడ ఒక 1 సేల్ జరిగింది. ఇక్కడ ఓకే జరిగినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది, సేల్ 1 సేల్ 2కి మ్యాచ్ అయింది, 1,500 వచ్చేసింది. అదే విధంగా సెకండ్ కి 16, 1,800, తర్వాత 1950, తర్వాత 2,100 ఇక్కడ దీనికి మనకు రావడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది, 1 1 1 1 1 1 అన్ని మ్యాచ్ అయిపోయి క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ 0 అయిపోతుంది. మళ్ళీ రేపు కొత్త బిజినెస్ మళ్ళీ మనం టర్న్ ఓవర్ క్రియేట్ చేసుకోవాలి. ఇది 1-1-1-1-1 మ్యాచింగ్ అయినప్పుడు మనకు వచ్చే ఇది బెనిఫిట్ అనమాట. సపోజ్ ఒక 5 సేల్ జరిగాయి. ఈ రోజు ఏం జరిగింది, ఒక 5 సేల్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ చూడండి, సపోజ్ ఈ ఫస్ట్ లెగ్ లో ఒక 5 సేల్ జరిగాయి. ఒక 1 సేల్ జరిగింది, 1 సేల్ జరిగింది, 1 సేల్ జరిగింది, 1 సేల్ జరిగింది, 1 సేల్ జరిగింది. సో 5 లో 5 - 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, 1,500, 1,650, 1,800, 1950, 2,100 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనిస్తే క్యారీ ఫార్వర్డ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు 4 మిగిలిపోయింది. ఎందుకంటే 5 - 1
1 ఇప్పుడు అయిపోయింది కాబట్టి 5 - 1 ఎంత ఉంటుంది? 4 క్యారీ ఫార్వర్డ్. ఇది రేపటి గురించి. రేపు ఏమైనా ఐడీస్ పడ్డాయి అనుకోండి, ఎక్కడ ఏ లెగ్లో ఐడి పడ్డా కూడా మనకు నెక్స్ట్ మనకి దానికి రావడం జరిగింది. సపోజ్ కొన్ని రోజుల తర్వాత 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ తర్వాత మనకు బిజినెస్ పెరిగిపోయింది. ఈ 6 లెగ్లలో బిజినెస్ టర్నోవర్ ఎక్కువ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఓకే ఫస్ట్ దానిలో ఒక 10 సేల్స్ పడ్డాయి, దీనిలో ఒక 30 సేల్స్, 70, 40, 35, 20 ఈ సేల్స్ పడ్డాయి అనుకోండి. ఈ 6 లెగ్ల మీద డిఫరెంట్గా ఇది ఎలా అట్ ద టైమ్ ఆఫ్ క్యాల్కులేషన్ కమిషన్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు అది ఎలా డైవర్ట్ అవుతుంది, ఎలా కన్వర్ట్ అవుతుందో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం హౌ ఇట్ వర్క్స్. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వినండి, చూడండి. ఈ 70 ఏదైతే ఉందో ఇక్కడ చూసారా, ఈ 70ది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ 70 ఉందా? నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ 40 ఉంది. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ 35, 30, 20 అండ్ 10. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది చూడండి. అట్ ద క్యాల్కులేషన్ ఇది ఈ 70 వచ్చేసి కిందికి వచ్చేసింది చూడండి. దిస్ 70 ఇక్కడ ఫస్ట్ లెక్క వచ్చేసింది. ఇంకోటి సెకండ్ హైయెస్ట్ ఏంటి మనకు 40, ఆ 40 కిందికి వచ్చేస్తుంది. తర్వాత 35, తర్వాత 30, తర్వాత 20, తర్వాత వచ్చేసి మనకు 10 అన్నది ఇక్కడ మనకు సైమల్టేనియస్లీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్యాల్కులేషన్ అయ్యేటప్పుడు సింపుల్గా ఇలా జరుగుతుంది. నా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేముంది? ఫస్ట్ దానిలో 70 ఉంది, ఇక్కడ 70. సెకండ్ హైయెస్ట్ ఏంటి 40, ఈ 40. 70 - 40 అంటే 30. ఈ 30 అన్నది రేపటి కోసం క్యాల్కులేషన్ అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రేపు ఏమన్నా ఎక్కడ ఐడియా పడ్డా కూడా దీని నుంచి మనకు మ్యాచ్ అయ్యి అక్కడ నుంచి మనకు మైనస్ రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద క్యాల్కులేషన్ లీటర్స్. నౌ పర్ డే క్యాపింగ్ మనం స్టార్టింగ్ లో అనుకున్నాం చూడండి, 3 lakh BBA వరకు మనకు క్యాపింగ్ వస్తుంది. దాని తర్వాత 60,000, 66,000. ఆ క్యాపింగ్ ఎలా వస్తుంది? పర్ లెగ్ 6 లెగ్లలో డిఫరెంట్ గా మనకి ఎట్లా క్యాపింగ్ అనేది రావడం జరుగుతుంది ఒక్కసారి చూసుకుందాం. ఈ ఫస్ట్ లెగ్ లో చూడండి, ఇక్కడ 1500 సేల్ 1 సేల్ 2 అయింది 1500. సో అదే విధంగా ఇది ఎక్కడైంది? సేల్ 1 సేల్ 2 ఇది ఒక్క మ్యాచింగ్ కదా, 1:1 అయిపోయింది. సో ఆ విధంగా ఇక్కడ ఒక 40 సేల్స్, ఇక్కడ ఒక 40 సేల్స్ అవుతే మనకేమవుతుంది? 60,000 రూపీస్ పర్ డే క్యాపింగ్ సేల్ 1 సేల్ 2కి. దాని తర్వాత సెకండ్కి చూడండి, దీనికి 66,000 40 సేల్ మ్యాచింగ్కి. దాని ఇక్కడ మనకు 1800 72,000 78,000 అండ్ 84,000. ఇక్కడ గమనించాల్సిన ఒక్క విషయం ఏంటంటే ఈ లెగ్ ఏదైతే ఉందో సేల్ 1 సేల్ 2 ఇక్కడ మాత్రమే మ్యాచింగ్, సేల్ 1 సేల్ 2 ఇక్కడ మాత్రమే మ్యాచింగ్. ఇక్కడ నుంచి మ్యాచింగ్ కి సంబంధం లేదు. సపోజ్ ఇక్కడ మొత్తం కలిపేసి ఈయన కింద ఇక్కడ లెఫ్ట్ రైట్ అయింది, ఈయన కింద కూడా మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ రైట్ అయింది. ఇవన్నీ అడిస్ 1 2 3 4 5 6 7 ఇవి మీకు సింగిల్ కౌంటింగ్ లోనికి వస్తాయి. ఇక్కడ మ్యాచింగ్ సంబంధం లేదు. అంటే దీనికి మ్యాచింగ్ వచ్చి ఇక్కడ మాత్రం సింగిల్ గానే కౌంట్ అవుతుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద బిజినెస్. ఒక్కసారి మీరు ఇంకా ఈ మేబీ కొద్దిగా ప్రాపర్గా అర్థం కావట్లేదు, ఎవరైతే మీకు లింక్ పంపించారో వాళ్ళతో పాటు కూర్చొని పేపర్ పెన్ పెట్టుకొని మరి ఈ బిజినెస్ ప్లాన్ ని మీరు అర్థం చేసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతమైన బిజినెస్ ప్లాన్. ఇలాంటి బిజినెస్ ప్లాన్ ఫస్ట్ టైం బ్లూజే కంపెనీ మనకి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం అనేది రియల్లీ వండర్ఫుల్. దాంతో పాటు ప్రొడక్ట్ కూడా చాలా అద్భుతమైన అవకాశం మనకి ఇస్తుంది. నౌ ఇలాగా మనకు తెలిసిన వాళ్ళు జస్ట్ మనం ఒక 6 మంది అంటే అన్లిమిటెడ్ పీపుల్ ఎంతమంది నేర్చుకోవచ్చు, మీరు 100 మంది నేర్చుకోండి ఫస్ట్ లైన్స్ లో. నేను ఒక 6 ఎగ్జాంపుల్స్ కి మాత్రం నేను ఇక్కడ చెప్తాను. 1 2 3 4 5 6 దీని తర్వాత 7 8 9 10 11 12 ఎన్న నేర్చుకోవచ్చు మీరు. నేను చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 6 మందికి ఎగ్జాంపుల్ చేసి, సపోజ్ మీరేం చేశారు, ఒక 6 మందిని ఇంట్రొడ్యూస్ చేసేసి వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేసి వాళ్ళకు కొద్దిగా ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చేసి ఓకే కంపెనీ అన్నిటికి సంబంధించిన ప్రాపర్ గా వాళ్ళకు సీలింగ్ వచ్చేటట్టు మీరు హెల్ప్ చేస్తే, మీరు డైరెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేసిన లెగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసి సీలింగ్ వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే పర్ డే ఈ 6 మంది మీద 3,60,000 రూపీస్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ అక్షరాల 3,60,000 రూపీస్ మీరు పర్ డే తీసుకోవచ్చు. 7th లెగ్ వస్తే ఇంకా పెరుగుతుంది, 8th లెగ్ వస్తే, 9th లెగ్ వస్తే, 10th లెగ్ వస్తే, అది కూడా సీలింగ్ వస్తే మీకు ఒక 10 మందిని ఫోకస్ చేసినా కూడా మీకు దాదాపు 7 lakh రూపీస్ వరకు మీరు ఇక్కడ తీసుకోవచ్చు లీడర్స్. సో అందుకే ఇంత గట్టిగా మనం దీనికి మనం చెప్పుకోగలుగుతాం. ప్రాక్టికలీ ఈజ్ పాసిబుల్. నౌ ఇక్కడ చూడండి, మీరు ఎంతవరకు తీసుకోవచ్చు. హియర్ యూ క్యాన్ ఎర్న్ పర్ డే
పర్ డే గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. మీరు ఇక్కడ 1500 తీసుకోవచ్చు, 2 మ్యాచింగ్ అయితే ఏమవుతాయి మనకు 1500 రూపీస్ మ్యాచింగ్ వస్తుంది. 1500 తీసుకోవచ్చు, 15 lakhs తీసుకోవచ్చు, 50 lakhs కూడా తీసుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకి ఇక్కడ కల్పించడం జరిగింది. సో వన్స్ అగైన్ ఐ సిన్సియర్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు అవర్ గ్రేట్ ఎండి గారు ఫర్ ద వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ. ఓకే లీడర్స్, ఇది అయిపోయింది. నౌ థర్డ్ వచ్చేసి మనం 5 రకాల ఆదాయాలు అనుకున్నాం కదా, 5 రకాల ఆదాయాలలో 2 చూసాం. ఒకటి ఫస్ట్ రిటైల్, దాని తర్వాత మనం టీమ్ సేల్స్ బోనస్ చూసాం. ఇప్పుడు నాకు నచ్చింది నేను మెచ్చింది మెంటార్ బోనస్. ఒక రియల్ నెట్వర్కర్, ఒక మంచి లీడర్, ఓకే, ఒక మైండ్ఫుల్ గా ఒక హార్ట్ఫుల్ గా పనిచేయాలి, స్మార్ట్ వర్క్ పనిచేయాలి అంటే ఈ మెంటార్ బోనస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ మెంటార్ బోనస్ మీద ఫోకస్ చేస్తే చాలు, మీ బిజినెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఒక లీడర్, నెట్వర్క్ లీడర్ ఫోకస్ చేయాల్సింది మెంటర్ బోనస్ మీద. ఈ మెంటర్ బోనస్ ఎలా వర్కౌట్ అవుతుందో మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సపోజ్ మీరేం చేశారు, జస్ట్ మీకు పరిచయం ఉన్న వాళ్ళను బిజినెస్లో ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, ఎగ్జాంపుల్, సపోజ్ మీరేం చేశారు, ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారు, సెకండ్ వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారు, మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేస్తున్నారు వీళ్ళని, 3వ వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారు, 4వ వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారు, 5వ వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారు, అదేవిధంగా 6, 7, 8, 9, 10. నేను ఒక 5 పీపుల్ది ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, మీరు డైరెక్ట్ గా ఈ బిజినెస్ లో వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేశారు, గైడ్ చేశారు, కంపెనీ ఏంటి చెప్పారు, ప్రొడక్ట్ ఏంటి చెప్పారు, డెలివరీ సిస్టమ్ గురించి చెప్పారు, జూమ్ మీటింగ్ గురించి చెప్పారు. కొద్దిగా మీరు వాళ్ళని మెంటార్ చేయడం వల్ల వాళ్ళు సంపాదించే బైనరీ మీద మీకు 25% వస్తుంది. అది ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి చూడండి. మెంటర్ బోనస్ అంటే ఏంటంటే, మళ్ళీ చిన్నగా సింపుల్ లాంగ్వేజ్ లో, సపోజ్ నేనున్నాను, నాకు 5 మంది 10 మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేనేం చేశానంటే, వాళ్ళు నాకు దగ్గరలో బంధువులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కాబట్టి నన్ను నమ్మి ఈ బిజినెస్ వచ్చారు కాబట్టి అందరు నేను ఫస్ట్ లైన్స్ తీసుకున్నాను. నేను డైరెక్ట్గా స్పాన్సర్ చేశాను. ఆ 5 మంది 10 మంది ఎంతైతే మ్యాచింగ్ బోనస్ సంపాదిస్తారో, బైనరీ ఇన్కమ్ సంపాదిస్తారో, దాని మీద నాకు 25% రావడం జరుగుతుంది. సో అది మెంటార్ బోనస్ 25%. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వ్యక్తి ఏం చేశాడు, ఒక 60,000 ఈరోజు సంపాదించాడు బైనరీ, దానిలో నేను హెల్ప్ చేశాను కదా ఆయనకు. సెకండ్ వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 50,000 సంపాదించాడు, 3వ వ్యక్తి 40,000 సంపాదించాడు, 4వ వ్యక్తి 30,000 సంపాదించాడు, 5వ వ్యక్తి ఇక్కడ 20,000 సంపాదించడం జరిగింది. ఓకే, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. నేను జస్ట్ వాళ్ళని గైడ్ చేసి చేయడం వల్ల వాళ్ళు కష్టపడుతున్నారు. ఓకే, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కస్టమర్ చేసుకుంటున్నారు, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ని చేసుకుంటున్నారు, వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు, బిజినెస్ తీసుకొని వస్తున్నారు. ఓకే, సో వాళ్ళ కోసం వాళ్ళు సంపాదించుకుంటున్నారు డబ్బులు. సో సపోజ్ ఈ రోజు వీళ్ళందరిది ఒకసారి 1, 2, 3, 4, 5 ఈ 5 మందిది. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ఎంత అవుతుంది, అది 60, 50, 40, 30 and 20 అంతా కలిపేసి మనకి ఎంత అవుతుందంటే 2 lakh రూపీస్ అవుతుంది. ఈ 5 మంది సపోజ్ ఈరోజు సంపాదించారనుకోండి, డివైడెడ్ బై 20% ఎంత అవుతుంది ఇక్కడ, డివైడెడ్ బై 20% అంటే ఇక్కడ మనకు 50,000 రూపాయలు వాళ్ళ కోసం పని చేస్తుంటే, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే, మీరు జస్ట్ ఈ బిజినెస్ లో వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసి జస్ట్ కొద్దిగా మెంటార్ చేయడం వల్ల మీకు 50,000 రూపాయలు జస్ట్ మెంటార్ బోనస్ రూపంలో వస్తుంది. ఎంత వండర్ఫుల్ ఇన్కమ్. రియల్ నెట్వర్కర్ ఉంటే మీరు రియల్లీ సంపాదించాలి, నెట్వర్క్ని సంపాదించాలి అనుకుంటే మాత్రం మీరు ఫోకస్ చేయాల్సింది ఈ మెంటార్ బోనస్ మీద. ఈ మెంటార్ బోనస్ నాకు రావాలి అంటే నేను ఎలా వర్కౌట్ చేయాలి, మీరు బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి, పేపర్ పెన్ తీసుకొని కూర్చొని ఏ పని చేస్తే నాకు మెంటార్ బోనస్ వస్తుంది, దీని మీద నేను ఫోకస్ చేయగలుగుతానని ఒకసారి మీరు చేసుకుంటే మాత్రం మొత్తం బిజినెస్ అంతా డిపెండ్ ఉంది ఈ మెంటార్ బోనస్ మీద. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్పెషల్లీ ఫోకస్ ఆన్ మెంటర్ బోనస్ అనమాట. నౌ ఒక చిన్న కండిషన్ ఇక్కడ, ఎందుకంటే ఒక లీడర్షిప్ పొజిషన్ ఇది. ఓకే, ఈ ఇన్కమ్ మీకు ఎలిజిబుల్ రావాలి, మీరు ఎలిజిబుల్ కావాలి, ఇన్కమ్ మీకు రావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, సింపుల్ గా బైనరీలో 7,500 రూపీస్ మీరు సంపాదించుకొని ఉంటే నెక్స్ట్ డే నుంచి మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. 7,500 అంటే ఏంటి, 5 IDs మ్యాచింగ్. సింపుల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక 10 న్యూ ఐడీలు. ఓకే, 7,500 బైనరీ మీరు సంపాదించుకుంటుంది, లేదంటే 5 మ్యాచింగ్స్ వచ్చినా చాలు. ఈ మ్యాచింగ్స్ ఎక్కడ రావాలి, చాలా మంది ఏమనుకుంటారంటే ఇది 1, 2, 3, 4, 5 దీనిలో కాదు. మీరు మినిమం 2 legs లో 5 మ్యాచింగ్స్ వచ్చినా కూడా నో ప్రాబ్లం.
యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెంటర్ బోనస్. ఓకే లీడర్స్, ఇది మనకు మెంటర్ బోనస్ ఇది. అండ్ ఈ ఏదైతే మనము 7,500 ఎప్పుడు ఉందో 5 మ్యాచింగ్స్ ఏదైతే ఉందో మీ టీం ద్వారా నెలకు ఒకసారి ఇది మ్యాచింగ్ వస్తూనే ఉండాలి. ప్రతి నెల ఇది కంటిన్యూ అవుతుంటే మీకు ఇంకా లైఫ్ లాంగ్ ఈ స్పాన్సర్ బోనస్ అనేది మీకు ఆగదు. ఓకే, నౌ నెక్స్ట్ వచ్చేసి మనకు ర్యాంక్స్ అండ్ రికగ్నిషన్. మనకు ఇక్కడ 10 రకాల ర్యాంక్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ డబ్బులు సంపాదిస్తున్నాము, రికగ్నిషన్స్ వస్తున్నాయి, మనం అంతా ఎంజాయ్ చేస్తున్నాం, అంతా అవుతుంది. కానీ రికగ్నిషన్ ఆల్సో ఈజ్ పార్ట్. మన జీవితంలో ప్రతి ఒక్కరికి రికగ్నిషన్స్ కంపల్సరీ కావాల్సిందే. మీరు ఎవరైనా చూడండి, చిన్న పిల్లలు కూడా రికగ్నిషన్ ఇస్తే వాళ్ళు ఎంత అద్భుతంగా వర్క్ చేస్తారు. సో మన కంపెనీ కూడా ఇక్కడ 10 రకాల ర్యాంక్స్ అండ్ రికగ్నిషన్స్ ఇస్తుంది. ఇదే ర్యాంక్ అండ్ రికగ్నిషన్ లో మళ్ళీ ర్యాంక్ బోనస్ కూడా ఇక్కడ యాడ్ చేయడం అనేది రియల్లీ వండర్ఫుల్ థింగ్స్ లీడర్. నౌ ఇది ఎలా వర్కౌట్ అవుతుందో ఒక్కసారి చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్. ఎప్పుడైతే మనము 15,000 రూపీస్ పెట్టి మనము ఐడి యాక్టివేట్ చేసుకుంటామో ప్రొడక్ట్ వస్తుంది. లైఫ్ లాంగ్ మనకు బిజినెస్ ఆపర్చునిటీ ఒక ఐడి రూపంలో మనకి ఇక్కడ వస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకుంటూ మనం లైఫ్ లాంగ్ బిజినెస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు 15,000 ఐడి యాక్టివ్ అవుతుందో యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అన్న పొజిషన్ వస్తుంది. అండ్ 7,500 బీవీ అనేది మీ అకౌంట్లో కనిపిస్తూ ఉంది. నౌ నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చేసి సిల్వర్ డిస్ట్రిబ్యూటర్. సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ కావడానికి సింపుల్ గా మనం చేయాల్సిందంటే 7,500 బీవీ మనకు లెఫ్ట్, 75,000 బీవీ రైట్ లో మనకి మ్యాచ్ అవుతే వి బికమ్ ఏ సిల్వర్ డిస్ట్రిబ్యూటర్. అంటే ఇంకా సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే 10 ఐడీలు మ్యాచింగ్ అవుతే మీరు సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. దానికి దగ్గర డబ్బులు వస్తాయి అండ్ ర్యాంక్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఒక లీడర్షిప్. ఇది వచ్చేసి సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక లీడర్షిప్, ఒక టీం ఉంటుంది మీకు. అప్పటికే వాళ్ళతో పాటు వర్క్ చేసుకుంటూ పోతే సింపుల్ గా. నా నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి వండర్ఫుల్ పొజిషన్. దిస్ ఈస్ కాల్డ్ గోల్డ్ డిస్ట్రిబ్యూటర్. గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ కావడానికి మనకి ఏంటంటే 2 lakh బీవీ లెఫ్ట్, 2 lakh బీవీ రైట్ లో మనకు మ్యాచ్ అవుతాయి. వి బికమ్ ఏ గోల్డ్ డిస్ట్రిబ్యూటర్. గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇంకొకటి సింపుల్. ఈ 2 lakh బీవీ ఏదైతే ఉందో -75 అంటే 1.25 lakh బీవీ అవుతేనే సరిపోతుంది అక్యుములేషన్ లో. ఇది మొత్తం ఈ 75,000 బీవీ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకటి నుంచి మళ్ళీ 2 lakh బీవీ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 lakh బీవీ ఏదైతే ఉందో -75,000 అంటే 1,25,000 మీరు చేసుకున్నా కూడా ఇక్కడ సింపుల్ గా సరిపోతుంది. ఇక్కడ నౌ ఈ గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అన్న పొజిషన్ ఎప్పుడైతే మీరు అచీవ్ అవుతారో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ర్యాంక్ బోనస్. ఇక్కడ చూడండి ర్యాంక్ బోనస్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి చూసుకుందాం. సపోజ్ మీ టీం ఉంది, మీరు గోల్డ్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చారు అంటేనే కనీసం అంటే కూడా లెఫ్ట్ రైట్ లో మీకు కనీసం ఒక 40 to 45 ఐడీస్ మీకు మ్యాచ్ అయి ఉంటాయి. అక్కడ ఒక టీం ఉంటుంది. ఆ టీంలో మీ కింద ఎంతమంది అయితే టీం ఉన్నారో, ఎంతైతే మీ కింద టర్న్ ఓవర్ జరుగుతుందో, కింద టర్న్ ఓవర్ జరుగుతుందో దాని మీద 2% ఇక్కడ మీకు అదనంగా ఇవ్వబడుతుంది. ఇది మంత్లీ ఇన్కమ్ ఒకటి. ఓకే, ఇది 2% మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ర్యాంక్ బోనస్ అంటాం. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మనకు పర్ డిస్ట్రిబ్యూటర్ 5 lakh బీవీ మ్యాచింగ్. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ 4% ఇక్కడ ర్యాంక్ బోనస్ రావడం జరుగుతుంది. నౌ నెక్స్ట్ వచ్చేసి మనకు రూబీ డిస్ట్రిబ్యూటర్ కి మనకు 12 lakh బీవీ. దాని తర్వాత ర్యాంక్ బోనస్ వచ్చేసి మనకు 5%. దాని తర్వాత మనకి ఏంటంటే రూబీ తర్వాత మనకు సఫైర్ డిస్ట్రిబ్యూటర్. దీనికి 25 lakh బీవీ 25 lakh బీవీ మ్యాచింగ్. దాంతోపాటు ఇక్కడ 6% వచ్చేసి మనకు ర్యాంక్ బోనస్ రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా సైమిల్టేనియస్గా మనం చూసుకుంటే గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ కి 50 lakh, తర్వాత 1 crore, తర్వాత 2.5 crores, 5 crores బీవీ అయినప్పుడు మనము క్రౌన్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్ లాగా మనం ఇక్కడ రికగ్నైజ్ చేయబడతాము. దాంతోపాటు మనకు ర్యాంక్ బోనస్ కూడా అద్భుతంగా మనకు పెరుగుతూనే పోతూ ఉంటుంది. ఇది సో వండర్ఫుల్ ర్యాంక్ కి సంబంధించిన ఇది మనకు అప్డేట్స్ అనమాట. నౌ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే రాయల్టీ ర్యాంక్ అప్డేషన్స్. ఇవి కొన్ని మనకు ర్యాంక్స్ దీనికి ఎలా ఉంటుంది ఏముంటుంది ఒకసారి మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో వాళ్ళతో ఒక PDF తెప్పించుకొని ఒకసారి చూడండి. యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. రాయల్టీ 5th and last one వచ్చేసి మనకి ఏంటంటే రాయల్టీ. ఈ రాయల్టీ వచ్చేసి ఎలా వస్తుంది అంటే కంపెనీలో జరిగే టర్న్ ఓవర్, మీ టీము నా టీము ఒక టీము కాదు, మొత్తం కంపెనీలో ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళంతా కలిసి ఎంతైతే టర్న్ ఓవర్ చేస్తున్నారో కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి
6%, 1 part అంటే 6% తీసి మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ 6% తీసి ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఒక్కసారి మనం చూసుకుందాం. ఓకే, నౌ ఇక్కడ రూబీ అండ్ సఫైర్ డిస్ట్రిబ్యూటర్కి 2% డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత డైమండ్, డబుల్ డైమండ్కి 2% డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ట్రిపుల్ డైమండ్కి 1%, తర్వాత క్రౌన్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్కి 1% ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 2, 2, 1, 1 6% వచ్చేసి మనకు రూబీ అండ్ అబౌవ్ క్రౌన్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్ వరకు ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక వండర్ఫుల్, అంటే ఒక లీడర్షిప్లో ఒక వెళ్ళిన తర్వాత ఒక అద్భుతంగా కూర్చొని తినే ఒక వండర్ఫుల్ ఇన్కమ్ ఇది. సో దీన్ని రాయల్టీ అంటాము. ఇది వచ్చేసి మంత్లీ, అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కంపెనీలో ఎంతైతే టర్న్ ఓవర్ జరుగుతుందో దాంట్లో 6% తీసి అమంగ్ ద టాప్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 1 పాన్ కార్డ్ 1 ఐడి కేవైసీ కంప్లీట్ గా మీరు అప్డేట్ చేయాలి. అండ్ దాని తర్వాత ఒక ఐడి యాక్టివేట్ కావాలంటే 7500 బీవీ మనకు అయి ఉండాలి. అండ్ కేవైసీ కంపల్సరీగా మనం అప్డేట్ చేసుకోవాలి. ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇది ఉంటుంది అనమాట. నౌ ఇంత అన్ని బాగున్నాయి సార్, ప్రొడక్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఓకే, ఇక్కడ మనకు గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్లో, తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ సిటీలో రామోజీ ఫిలిం సిటీ దగ్గర మనకు 22,000 SFTలో మన సొంత ఫ్యాక్టరీ ఉంది. సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో వండర్ఫుల్గా, సో లక్కీ ఏంటంటే ఆ ఫ్యాక్టరీని నేను విజిట్ కావడం కూడా జరిగింది. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి ఎంత అద్భుతంగా, బ్రాండ్ అంటే మన బ్రాండే కాకుండా ఇతర బ్రాండ్లు కూడా ఇక్కడ సార్ వాళ్ళు చేసిస్తుంటారు అనమాట. సో బటర్ఫ్లై కానివ్వండి, తర్వాత కొన్ని కంపెనీస్ అక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వస్తుంటారు అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్. అండ్ మన కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు ఎల్బీ నగర్ కి దగ్గరలో TKR కమాన్ పక్కనే జస్ట్ మనకు గ్రాండ్ హవేలీ హోటల్ ఉంటుంది. హోటల్లోనే ఫస్ట్ ఫ్లోర్ అంతా మనది. అది కూడా 4000 SFTలో వెల్ ఫర్నిష్డ్ లీడర్స్ కోసము, ఓకే, ఎండి గారి కోసము. తర్వాత మనకు సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ సపరేట్ క్యాబిన్స్ ఉంది. 40 మంది ఎవరైనా బయట నుంచి ఎవరైనా లీడర్స్ వస్తే, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, కొత్త గెస్ట్ వస్తే, ఎవరైనా మీటింగ్ ఏమైనా వినాలనుకుంటే 40 మంది కూర్చొని ఒక మీటింగ్ చేసుకునేటట్టు అక్కడ మాకు వండర్ఫుల్గా ఒక సెమినార్ హాల్ కూడా అక్కడ మనకు వండర్ఫుల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లీడర్స్, ఇది మనకి నౌ ఇది ఒక్కటే కాదు, ఓన్లీ బిజినెస్ కాదు, దాంతో పాటు మనకు ఎంజాయ్ చేయడానికి ఒక కేరళ టూర్ బొనాన్జా కూడా అనౌన్స్ చేయడం జరిగింది లీడర్స్. ఓకే, ఈ బొనాన్జా జస్ట్ ఒక 3-4 years బ్యాక్ నేను ఒకసారి కొచ్చి వెళ్ళేసి వచ్చాను, నేను మా మిస్సెస్ అండ్ దాంతో పాటు మై డాటర్. ఒక్కొక్కరికి 35,000 రూపీస్ పడింది, ఖర్చు అయింది. కానీ ఇక్కడ చూడండి, దీనికి మనం అచీవ్ అవుతాయి, డబ్బులు వస్తాయి, ఈ వెకేషన్ వస్తుంది, అద్భుతంగా మనకు ఈ ఫొటోస్ చూపించుకొని ఇంకా బిజినెస్ అనేది ఫర్దర్ గా మనం ఎక్కువ మూవ్ చేసుకోవచ్చు. ఈ కేరళ మనకు టూర్ బొనాన్జా ఏంటో మనకు సచ్ క్వాలిఫికేషన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ మనకు 22nd April నుంచి స్టార్ట్ అయిపోయింది. 30th June 2025 వరకు మనకు ఉందన్నమాట. దీనిలో మనకి ఏంటంటే అక్కడ 3 nights 4 days మనం అక్కడే స్టే చేస్తాం. ఓకే, ఫుడ్ అకామిడేషన్, ట్రావెలింగ్, అక్కడ కంప్లీట్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై ద కంపెనీ అనమాట. ఎవ్రీథింగ్ అది. అక్కడ మనకు మున్నార్లో మనం ఉంటాం. అక్కడ తర్వాత అలిపిలో బోట్ స్టే ఉంటుంది. మనకి అక్కడ బోట్లోనే జస్ట్ మనం సింగిల్ బెడ్రూమ్ హాల్ లేదంటే డబుల్ బెడ్రూమ్ హాల్ ఎట్లా ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, మొత్తం దానిలోనే వాష్రూమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్. జస్ట్ మీరు ఆ పడవలోనే మీరు నైట్ స్టే కూడా ఉండొచ్చు. అండ్ కుచి ఇలాంటివన్నీ మనకు అక్కడ వండర్ఫుల్ గా బ్యూటిఫుల్ ప్లేసెస్ అక్కడ. నౌ ఇప్పుడు చూడండి, కంపెనీ ఆల్రెడీ డేట్ ఆఫ్ జర్నీ కూడా అనౌన్స్ చేసేసింది. చూడండి, జర్నీ డేట్స్ వచ్చేసి 7th July 2025 to 10th July 2025. ఓకే, హైదరాబాద్ టు కుచి టు హైదరాబాద్ ఫ్లైట్, అది కూడా మనకు ఫ్లైట్ లోనే తీసుకొని పోబోతున్నారు. అండ్ దాంతో పాటు ఇంకొక లక్కీ ఏంటంటే ఒక 10 మంది లోపు క్వాలిఫైయర్స్ అచీవ్ అయితే 5 grams గోల్డ్ రింగ్ కూడా అక్కడ మనకు లక్కీ డ్రా ద్వారా ఇచ్చి, ఎవరైతే విన్నర్ ఉంటారో ఒక్క లక్కీ డ్రా విన్నర్ కి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మనం కొద్దిగా ఎక్కువ గట్టిగా వర్క్ చేసాము, మోర్ దెన్ 10 మంది వచ్చారనుకోండి, ఆ లక్కీ డ్రా ఏదైతే ఉంటుందో 5 grams కాకుండా 10 grams గోల్డ్ రింగ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది అయితే వెళ్తారో ఒక లక్కీ డ్రా ద్వారా తీయడం వల్ల ఒక్కరికి ఆ రింగ్ కూడా రావడం జరిగింది. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆఫర్స్. ఇవన్నీ బాగున్నాయండి. ఏం చేయాలి? ఇవన్నీ రావాలంటే, ఈ ట్రిప్ మాకు రావాలంటే ఏం చేయాలి? సింపుల్
లెఫ్ట్ రైట్ 27 ఐడీస్. మీరు ఒక్కరే పని చేయాల్సిన అవసరం లేదు. మీ టీంలో అందరు కలిసి వర్క్ చేసినా కూడా మీ కింద 27 లెఫ్ట్ 27 రైట్ లో ఐడీస్ మ్యాచ్ అవుతే చాలు, మీకు దాదాపు అంటే కూడా మోర్ దెన్ 45,000 రూపీస్ వరకు మీకు అమౌంట్ వస్తుంది. మీరు గోల్డ్ పొజిషన్కి వెళ్ళిపోతారు, ర్యాంక్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంతో పాటు వండర్ఫుల్గా ట్రిప్ వస్తుంది. ఈ ట్రిప్ లో వెళ్ళిన తర్వాత ఓకే, సో మన టీం ఉంటారు, మన టీం చూస్తుంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చూస్తుంటారు. బిజినెస్ కి బిజినెస్, ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్స్, అండ్ బిజినెస్ ఫర్దర్ గా కూడా మనకి అద్భుతంగా మనకి ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ అవర్ గ్రేట్ బిజినెస్ ప్లాన్ లీడర్స్. సో ఈ బిజినెస్ ప్లాన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్